ఇంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక స్వరం గట్టిగా వినబడుతుంది చెవులో. అందుకే మధ్యలో ఆగిపోయాను. గట్టిగా వినబడుతుంది చెవులో. ఆ స్వరం ఏంటంటే, చెదిరిపోయిన ఆత్మలు, దొంగిలించబడిన ఆత్మలన్నీ తిరిగి మరలా ఇక్కడికి తీసుకుని రాబోతున్నాడు దేవుడు. తప్పుడు కొట్టి దేవుని కనపడతాం. చెదిరిపోయిన ఆత్మలు చూసాం, దొంగిలించబడిన ఆత్మలు చూచాం. దేవుడు అంటున్నాడు, నా పనిని నేను మరలా ప్రారంభించాను. నా పనిని మరలా ప్రారంభించాడు దేవుడు. మొదటున్న దానికన్నా దేవుడు అంటున్నాడు, మొదటి పంట కన్నా ఆఖరి పంట ఆశీర్వాదం. తొలకరి వర్షము కన్నా కడవరి వర్షము నిండుగా ఉండబోతుంది అంటున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి రాత్రి ఈ ఉదయము దేవుడు మీ కుటుంబాలను ప్రేమించి మీ కొరకు ఆయన సిద్ధపరిచిన ఉన్నతమును అతి పరిశుద్ధమునైనటువంటి లోతైన మర్మాలు దేవుడు బోధించగా బండబారిపోయిన హృదయాలు బర్దలు కొట్టబడ్డాయి. పశ్చాత్తాపం వచ్చింది, మారు మనస్సు వచ్చింది. దేవుని సన్నిధి మనమందరము ఈ స్థలములో చూచాము, వెలిగించబడ్డాము, మండించబడ్డాము. దేవుడు అంటున్నాడు, ఇది ఎక్కడితో ఆగిపోకూడదు. ఈ రుచి నిన్ను చంటి పిల్లవాడిగా రుచిని చూచిన వాడు ఏమవ్వాలంట? బలము పొంది బలవంతుడవ్వాలి. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథము నుండి మలాకీ గ్రంథము ఆఖరి 3వ అధ్యాయములో ఆఖరి మాటలను చదువుదాము. అనగా 16వ వచనము నుండి చదువుదాము. యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, ఈ రాత్రి నీ వాక్యాన్ని సమయంలో విడుదల చేస్తున్నారు. నీ జ్ఞానవాక్యము, నీ వివేచన వాక్యము నాకును నీ బిడ్డలందరికీ మీరు దయచేసి ప్రతి కార్యమును దాని అంతము మేలుగా నువ్వు ముగిస్తానని తెలియచేసావు. ఈ మేలుతో నీ బిడ్డలు వర్ధిల్లి నీ రాజ్యమ ఆసన్నమవ్వగా మేమందరము అందులో చేర్చబడినట్లు నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రవక్త అయిన మలాఖీ ద్వారా వ్రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గలవారు. ఆగండి ఇక్కడ. ఈరోజు భయభక్తులుగా అందరూ ఉన్నారు, కానీ ఈరోజు 3 భయభక్తుల్లోకి వచ్చారు. ఆమేన్. మీ అనుభూతిని ఎవరితోనైనా పంచుకున్నారా? ఈరోజు నేను బాప్తిసం పొందుకున్నాను. ఈ సాక్ష్యం ఉండాలంట. ఆ ఫీల్, అసలు ఆ బాప్తిసం పొందుకుంటున్నప్పుడు, బాప్తిసం పొందుకొని సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఏడుస్తారంట. నన్ను నీటిలో దించినప్పుడు, అబ్బా దేవుడు ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి పశ్చాత్తాపం
నిరీక్షణ లేని బాప్తిసం పొందినప్పుడు, మారు మనసు వచ్చి బాప్తిసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ నింపబడి బాప్తిసం పొందినప్పుడు. కొందరేమో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుతారు. నేను ఒక చోట బాప్తిసం ఇస్తున్నాను, నాకంటే బలంగా ఉందామె. బాప్తిసం ఇలా ముంచే సమయంలో పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఆ ఏరులోకి నన్ను లాగేసింది ఆవిడ. ఆ ఒడి ఎంత వేగంగా వెళుతుందంటే గట్టు మీద మా పాస్టర్ గారు కేకేశాను, పాస్టర్ గారు లేరేమో అని. ప్రియులారా, గమనించండి ఎలాంటి హృదయ స్పందనతో భయభక్తులు గలవారు మాట్లాడుకుంటే అంట, ఇదిగో నేను వీరిని రక్షించాను. ఏం మాట్లాడుకుంటున్నారు? వీరిని నేను ప్రత్యేకించాను, ఇక వీరి మాటలు ఎలా ఉండబోతున్నాయి? అన్బిలీవర్గా అంటే యేసును అంగీకరించక ముందు ఉన్న ప్రవర్తన, యేసును చేర్చుకున్న తర్వాత, యేసులోనికి వచ్చిన తర్వాత, యేసుతో నడవటానికి అగ్రిమెంట్ లేకపోతే ఎంగేజ్మెంట్ అంటే కుదరదేమో. ఎందుకని? ఎంగేజ్మెంట్ అయిన పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. అగ్రిమెంట్ అంటే ఇది రాసామో, ఇక బ్రతుకు దినములన్నీ నీ కొరకే అయ్యా, నీ కొరకే ప్రభువా. పౌలు గారు ఒక్కరే ఆ మాట అన్నారు, నా మట్టుక బ్రతుకుట క్రీస్తే. కూర్చున్న ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, ఇక నీ మాట క్రీస్తుదై ఉండాలి. ఇక నీ ఆలోచన పరిశుద్ధాత్ముడు ఏది చెబితే ఆ విధంగా నీ ఆలోచన సాగాలి. ఇంతవరకు నీ మనసు ఎక్కడో ఉంది, ఇప్పుడు ఎక్కడ అనుకున్నావు? ఉదయం ఒక మాట అయ్యగారు జ్ఞాపకం చేశారు. లాజరు ఎక్కడ అనుకున్నాడు? వెళ్ళి ఆయన కంటే మీరు గొప్పవారు ఈరోజు యేసు ప్రభునా అనుకున్నారు. తప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. వాక్యం చెప్తుంది, ఎవని మనస్సు ఆయన మీద అనుకుంటుందో, ఎవరైతే ఆయన మాటను వింటారో, ఎవరైతే ఆయనను హృదయపూర్వకముగా అంగీకరిస్తారో, వారితో దేవుడి రాత్రి అంటున్నాడో, నీ సాక్ష్యాన్ని ఒక యవనస్తుడిగా రక్షించబడ్డావా, ఒక అన్నగా రక్షించబడ్డావా, తమ్ముడిగా రక్షించబడ్డావా, నీ అన్నకు చెప్పు, నీ సోదరుడికి చెప్పు. నీ సాక్ష్యము ఎక్కడ వినబడాలి? నలుగురు మధ్యన వినబడాలి. ప్రత్యేకించబడిన వాడంట. చాలామంది అంటారు, హైదరాబాదులో సునీతమ్మ గారని ఆమె ఉండి ప్రాంతంలో, నక్కరాజుగుంట ప్రాంతంలో ఆమె చేతబడి శక్తులతో బంధించబడి ఉన్నప్పుడు, నేను ఏ దైవజనుల్ని తక్కువ చేయటం లేదు, చాలామంది వెళ్ళి ప్రార్థించారు. పెద్దవారు వెళ్ళి ప్రార్థించారు. కానీ వారి దగ్గర ఒక లోటు కనిపించింది. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ లేని లోటు కనబడింది. ఎక్కడ పరిశుద్ధాత్మ ఏ వ్యక్తి దగ్గర ఉండదో అక్కడ కార్యాలు కొన్ని జయించలేరు. నా ప్రియులారా, కొన్ని సంవత్సరాల పాటు మంచం మీదే ఉంది. పైకి లేవాలంటే కర్ర కావాలి, నిలబెట్టాలంటే మనిషి కావాలి. నా గురించి ఒక సోదరుడు చెప్పాడమ్మా, పలానా అన్న ఉన్నాడు, ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడంట, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యవనస్తుని దేవుడు బాగు చేస్తే అతని సాక్ష్యం ఏం చేసింది? ఇంకొక ఆత్మను బాగు చేసింది. కడగబడిన వారలారా, నీ దేవుణ్ణి
తప్పిపోయిన వారికి మరలా పరిచయం చేయి. ఆగిపోయిన వారికి మరలా పరిచయం చెయ్యి నీ సాక్ష్యాన్ని. చల్లారిపోతున్న వారిని మరలా పురుకొలుపు. పౌలు గారు అంటారు, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ సంకీర్తనలతోనూ ఒకనిని ఒకడు పురుకొలపాలి. సాతాను ఏం చేస్తాడో తెలుసు, ఒక్కొక్కడిని లాగుతా ఉన్నాడు కిందకి. నువ్వేం చేయాలి? పురుకొలుపు. అలాగే ఆ తల్లిగారికి ఆ యవనస్తుడు చెప్పిన సాక్ష్యము, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు ఒక్క మాటే సెలవిచ్చాడు, నిన్ను స్వస్థపరచటం నాకు ఇష్టమై ఉంది నా కుమార్తె. ఆ ఒక్క ప్రవచనం దేవుడు మాట్లాడి తైలం తీసుకుని ఆ కాళ్ళ మీద రాసిన వెంటనే దేవుడు చూపించిన ఆమె కాళ్ళకు వేసేశారు కట్లు. అమంటుంది, నాన్న నువ్వు తైలం రాస్తుంటే లోపల నుంచి తెగిపోతున్నట్టు నాకు తెలుస్తూ ఉంది. తప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరచు. కొన్ని సంవత్సరాల నుంచి కర్రట్టుకుని నిలబడే మనిషి దిగ్గున లేచి గబగబా వెళితే నేను అనుకున్నాను ఏదో అయ్యింది. వెళ్ళి గబగబా స్నానం చేసి తెల్లని వస్త్రం కట్టుకుని వచ్చి, నాకు నీ వెనక నిలబడిన యేసయ్యను నేను చూస్తూ ఉన్నాను, కార్యము చేసిన దేవుణ్ణి నేను చూస్తూ ఉన్నాను. ఆమె బాగుపడిన తర్వాత పరిశుద్ధాత్మ అంటే తెలియని ఆ ఊరిలో, ఆ సంఘములో 75 మందిని ఆత్మచేత నింపాడు దేవుడు. ఒక్క సాక్ష్యమే, విరామము లేకుండా 2.5 నెలలు ఆ ప్రాంతంలో ప్రతి ఇంటిలో ప్రార్థన. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అక్కడ ఉన్న పాస్టర్ గారికి నొప్పి వచ్చింది. నేను ఆయనకి పదే చెప్పాను, అయ్యా మీ సంఘాన్ని బలపరచటానికి మాత్రమే వస్తున్నాను, నా పరిచర్యలు మాకు ఉన్నాయి. ప్రియులారా గమనించండి, ఒకని మాట ఒకరిని బలపరిచేదిగా ఉండాలి, ఒకని సాక్ష్యము పురుకొల్పేదిగా ఉండాలి. ఒక రక్షించబడిన ఆత్మ నశించిపోతున్న వారిని, ఇదిగో వీడు రక్షణ పొందిన తర్వాత వీడిలో నేను మార్పు చూశానని చెప్పుకోవాలి. అందుకనే నీవు యేసును అంగీకరించక మునుపు, యేసును అంగీకరించిన తర్వాత అని ఒక డైరీ రాసుకో. గత కాలములో నేనున్నాను, ఈ కాలములో నేను దేవుని మాటను వినగలుగుతున్నాను, నా ప్రవర్తనలో మార్పు, నా ఆలోచనలో మార్పు. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు, ఇంకొక 5గురిని దేవుడు లేవనెత్తుతున్నాడు ఇక్కడ నుండి. అది వేగంగా జరుగుతుంది, పరిపూర్ణంగా జరుగుతుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు మాట్లాడగా దేవుడు ఏం చేస్తున్నాడు? చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నువ్వు దేవునితో ఎక్కడ మాట్లాడాలి? నీ గదిలో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలు సరిచేసుకొని దైవాత్మ సందేశమైన వాక్యాన్ని అనుదినము స్మరణ చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తూ నువ్వు దేవునితో మాట్లాడే ఆ గొప్ప కృపను పొందాలి. అందుకని దేవుడు అంటున్నాడు, రక్షించబడిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అని అంటే, ఆయన అంటాడు, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచు ఉండువారికి ఒక గ్రంథము ఆయన సముఖమందు. దైవజనుడు ఎంత మొరపెడితే ఈరోజు 3 ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. గద్దించి, నిజంగా మీరు అందరూ ధన్యులు. కొందరు సూటిగా చెప్పటానికి ఇష్టపడరు, ఎందుకనంటే వెళ్ళిపోతారేమో. రమయ్య గారు అంటారు,
ఈ విషయంలో నేను అనుకుంటాను, ముక్కుసూటిగా చెప్తారు, ఉంటే ఉండండి. లక్షల మందిని పోగేసుకుని ఒక్కడిని కూడా తీసుకుని వెళ్ళకపోతే ఎందుకు? 10 మందిని పోగేసి ఆ 10 మందిని తీసుకుని వెళ్తే చాలు. ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఒక గ్రంథమందు రాయబడిన సంగతులు ఏమనంటే, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై ఏమవుతావంట? రాయబడిన వాడు ఏమై ఉండాలి? సంపద, నా సొంతం, స్వకీయ. కుమారుడిగా కుమార్తెగా పిలువబడిన నీవు ఎలా ఉండాలో తెలుసా? వెనకున్నవన్నీ మర్చిపోయి ముందు ముందుకు పక్షిరాజు యవ్వనము కొత్తదగునట్లుగా ఎగురుతానే ఉండాలి, ఎదుగుతానే ఉండాలి. ఫలింపనేది ఆగిపోకూడదు. ఒక ఆమె అలాగే దేవునితో మాట్లాడి కనిపెడితే ఒక ప్రవక్తను పంపించి, నీ ఇంట్లో ఏముందంటే, అయ్యో కొంచెమే, ఏముంది? నూనె. ఎంత ఉందంట? కొంచెమే. మరొక ప్రవక్త కూడా వెళ్ళాడు ఆమె ఇంటికి. ఆమె అనుకుందంట, అయ్యా ఈ పూటకే ఉంది, ఈ పూటకి చేసుకుని ఇక రేపు నేను నా కుమారుడు. నీ పరిస్థితి ఏదైనా నువ్వు దేవునితో మాట్లాడితే నీ బ్రతుకు పట్టచాలనంతగా దేవుడు దీవించుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ చదువు కావచ్చు, అది నీ వ్యాపారం కావచ్చు, అది నువ్వు చేసే చేను కావచ్చు. ఎక్కడ ఆనుకొని? దేవుని మీద ఆనుకొని సాగు. అప్పుడు అంటాడు, బైబిల్లో రాయబడింది, ఆ సంవత్సరం అతను విత్తిన పంట అంతా విస్తారంగా పండిపోయిందంట. ఈరోజు రక్షణ అనే పంట నువ్వు పొందుకున్నావు. ఈరోజే ఈ సంతోషం కాదు, ఈరోజే ఈ సంతోషం కాదు. నువ్వు బ్రతుకు దినములన్నింటను ఈ సంతోషాన్ని నెమరు వేసుకొని, ఈ ఘనతను గుర్తు చేసుకొని, ఈ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఒకరోజు బాప్తిసం పొందేసాను, ఇంక నా పని అయిపోయింది అనుకుంటే కాదు. పరీక్ష అవసరం, పరిశీలన అవసరం. ప్రతి నెల ప్రభు బల్లలోనికి వచ్చినప్పుడు నీ శుద్ధీకరణ ఎంత? నువ్వు దేవునితో అనుభవించిన బంధం ఎంత? ఆయన మాట ఎన్నిసార్లు వినగలుగుతున్నావు? హౌ మెనీ టైమ్స్ ద గాడ్ గివెనింగ్ టు ద ఆన్సర్ అవర్ ప్రేయర్. రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు నీ ప్రార్థన దేవునికి వినబడింది? మాటలనగా ప్రార్థన. భక్తులందరూ కలిసి నా ప్రియులను ఒకరినొకరు బలపరుస్తూ, ఒకరినొకరు చల్లారిపోతున్న వారిని ధైర్యపరిచి, నేను అంటాను, సంఘములో ఒక్క ఆత్మపూర్ణుడు ఉంటే ఆ మంట నా ప్రియులరా ఎలిగే కట్టు ఒక్కటే, దాని మీద 4 కట్టెలు పెడితే అన్నీ అంటుకుంటాయి. అలాంటి కట్టెల మధ్యన కూడా ఒక కట్టు ఉంటుంది, కాలుదది పొగే వస్తూ ఉంటుంది. దాని నుండి మంట రాదు, ఏమొస్తూ ఉంటుంది? పొగ వస్తానే ఉంటుంది. చూసి మంట ఎట్టువాడికి ఏమొస్తుంది? ఈ పుల్ల కాలట్లేదు, దీనివలన దేవుడు నిన్ను మండించి, బలపరిచి, ధైర్యపరిచి, కృపనిస్తూ ఉండగా ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్తున్నాడు, నేను నియమింపబోవు దినం ఒకటి రాబోతుంది. ఉదయకాల సమయంలో కూడా దేవుడు అదే తెలియజేశాడు. నిన్ను నేను తీసుకొని వెళ్ళే రోజు రాబోతుంది. వధువు సంఘము అలంకరింపబడి, రక్షించబడిన ఒక్కొక్క ఆత్మ అంట ఆయన శరీరానికి అతకబడుతుందంట, ఆయన అవయవాళ్ళకి అతకబడుతున్నాయి. అందుకని లాజరు వెళ్ళి ఎక్కడ అతకబడ్డాడు? అబ్రహాము రొమ్మున.
ప్రియులారా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే ఆయన తెలియజేస్తున్నటువంటి తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యగు దేవుడైన యెహోవా కనికరం చూపుతా ఉన్నాడు. ప్రతిరోజు ప్రేయర్ చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు ఏ మాటలు విని రక్షణ పొందావో ఆ సేవకుడి కొరకు కూడా ప్రార్థన చేయాలి. బాగున్నా బాగోపోయినా ఓపిక చేసుకుని మీ దగ్గరికి వస్తున్నాడు. మీరు నిజంగా ఎంత ధన్యులో. అంతటి కృప దేవుడు ఆయనకి ఇచ్చారు, ఆ ఓపిక ఇచ్చారు. మీరు మాత్రం ఆయన గద్దించిన ఖండించిన టైం సెన్స్ లేనట్టుగా టైంకి రారు. కొన్ని పద్ధతులు అవసరం, కొన్ని మార్పులు అవసరం. నా ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్తున్నాడు, అప్పుడు నీతి గలవాడెవడో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో, ఆయన సేవించిన వారెవరో, తప్పిపోయిన వారిని ఎవరు కనుగొలవాలి? ఇప్పుడు వెళ్ళిపోయిన వారితో ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు చల్లారిపోతున్న వారిని బలపరచవలసింది ఎవరో? నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు మాట్లాడే ప్రతి మాట నాకు వినబడుతుంది. ఆ దేవుని దగ్గర నీవు సిద్ధపడకపోతే, కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఆయన తెలియచేస్తూ ఉంటారు ప్రియమైనటువంటి సోదరులారా. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఆ కార్యాలన్నింటినీ నేను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మీరు దుఃఖపడుతురని సంతోషించుటలేదు గాని ఏమంట? వాక్యం చెప్తున్నప్పుడు పుట్టేదే నిజమైన దుఃఖం. వాక్యం సూటిగా హృదయానికి తగులుతూ ఉంటే ఈ హృదయం బద్దలయ్యి నీ కన్నులు ఏమవుతాయంట? చెమ్మగిల్లటం దుఃఖించటం ప్రారంభమవుతుంది. అందుకని అంటున్నాడు, మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడితే నినివే పట్టణపు ఆజ్ఞ మారిపోయింది. దుఃఖపడితే ఎస్తేరు యొక్క యజమానుడైన రాజు ఆజ్ఞ మార్చేశాడు. దుఃఖపడి మూలగగా ఇశ్రాయేలీయుల మూలుగు దేవునికి వినబడింది. నీ కుటుంబం కొరకు నువ్వు మూలిగితే వినబడదా? నీ సమస్యలను బట్టి నువ్వు మూలిగితే దేవునికి వినబడదా? రోమాపత్రికలు అంటాడు కదా, మన పక్షముగా ఆత్మే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చేయిస్తున్నదే. ఆ మూలుగులో ప్రత్యేకమైన ఒక పక్షి ఉంది, పావురము. అది గుర్రు 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 గుర్రుమని మూలుగుతానే ఉంటుంది, ఆకదు. పావురానికి ఒక ప్రత్యేకత ఉంది, దానిలో చేదుగట్టు అనేదే ఉండదు. కొన్నింటిలో ఉంది, పావురాన్ని కోసి చూస్తే చేదుగట్టు కనబడదు, అందులో. అందుకనే దాన్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఎంచారు. ఈరోజు అంటున్నారు, నీ దుఃఖములో నుంచి పుట్టిన మారు మనస్సును బట్టి ఇప్పుడు సంతోషించుచున్నాను. యాలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై. గమనించండి, ఆగండి ప్రియులారా. కొన్నిసార్లు కొందరికి డౌట్లు వచ్చి ఎదుటి వారిని ప్రశ్న వేస్తే నువ్వు ఎవడ బోధింటున్నావు అని అడుగుతారు. ఎవరు బోధింటున్నావు? ఎలాంటి డౌట్లు వస్తున్నాయి నీకు? ఇదే వాక్యములో ఉన్న ప్రతి అంశాన్ని కొందరు తొలగించేస్తున్నారు, కొందరు తమకి నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాక్యం అంటుంది, నా ప్రియులారా, ఏ విషయములోనైనను
దైవజనుడు బోధ వలన ఏమవ్వకూడదంట, నష్టపోకూడదు. ఒక తప్పు బోధ కొన్న వందల మందిని నాశనం చేస్తుంది. నేను నిన్న కూడా జ్ఞాపకం చేశాను. మేమేం చేయమయ్యా, పాస్టర్ గారు బోధించారండి. దేవుడు అన్న, నీ కళ్ళు లేవా? నువ్వెందుకు చదవలేదు వాక్యం? పౌలు గారు ఓ ప్రాంతానికి వెళ్ళారంట. వెళితే పౌలు గారు అయితే గొప్ప ఏంటన్నారంట. వాళ్ళు తప్పలు కొట్టి దేవుడిని కనపరచు. పౌలు గారిని తక్కువ చేశారని కాదు నేను చెప్పే తప్పలు కొట్టమన్నది. తప్పలు కొట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పలు కొట్టి దేవునికి కనపరచండి. ఎందుకో చెప్తున్నాను, హల్లెలూయా. ఆ సంఘ విశ్వాసులకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆ మాట చదివినప్పుడు నాకు గుండె గుబేలమంటుంది. పౌలు గారిని వీళ్ళు నిలబెట్టేశారంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో. వాళ్ళు ఏమన్నారు తెలుసా? పౌలైతే గొప్ప ఏంటి, ఆయన చెప్పింది ఇందులో ఉందో లేదో చూద్దాం. ఆమేన్, ఆమేన్. పౌలైతే గొప్ప ఏంటి, ఆయన చెప్పింది ఇందులో ఉంటే ఆయన అంగీకరిందాం. పౌలు గారు చెప్తా ఉంటారు, అన్ని తిరగేసుకుంటూ వెళ్ళారంట. ఎవరు నిలదీశారో ఆ నిలదీసిన వారు అందరూ ఆత్మపూర్ణులుగా ఇంకా బలపడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నా ప్రియులారా, మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఏ బోధ మిమ్మల్ని రక్షిస్తుందో, ఏ దైవజనుడు సన్నద్ధుడై ఆత్మపూర్ణుడై నశించిపోవు ఆత్మల కొరకు పోరాడి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారో, ఎప్పుడు మాకు సాక్ష్యం చెప్తూ ఉంటారు. వస్తూ ఉంటే ఈ దారంట సైకిల్ మీద వచ్చాం, సైకిల్ గాలి తీసేసిన రోజులు ఉన్నాయి. చిన్న టీవీఎస్ బండి ఏదో వేసుకొని వచ్చాం, దాని పెట్రోల్ పైపులు లాగేసి ఎన్నో మార్లు అడ్డగించి. నేను ఎప్పుడూ చెప్తాను, జీతగాడే, కష్టపడేవాడు చావుకి ఇష్టపడి దీన్ని పట్టుకున్నాం. చావైనా బ్రతుకైనా మా బ్రతుకుల్లో ఈ బైబిల్ ఒక్కటే. విన్నది దేవుని మాట, అంగీకరించింది ప్రభువు పిలుపు. ఆ పిలుపుని బట్టి ఈరోజు చెప్తున్నాం. ఎందుకు ముక్కుసూటిగా మాట్లాడతారో తెలుసా? నన్ను చాలామంది సేవకులు అడిగిన వాళ్ళు ఉన్నారు. అంత సూటిగా చెప్తే ఎవడుంటాడండి? మరి తిట్టినట్టు బోధ చేస్తే ఎలాగండి? మరి పౌలు గారు అన్నారు, మీరు ఇంకా పాలు తాగే వయసులో లేరే. ఎప్పుడు చూసినా అసలు ఒక మాట చెప్తాను, దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఎప్పుడు పాలు తాగుతూ ఉంటేనే సంతోషమా? సంవత్సరం అయ్యేసరికి ఎన్ని మందులు రాస్తారో పాలు మానిపించడానికి, ఎన్ని మందులు రాస్తారో, ఎన్ని రకాల సలహాలు ఇస్తారో. మరి దేవుడు కూడా నీవు ఒక్కొక్క మెట్టు ఎదగాలని కదా ఆశ. ఎదగాలని కదా దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం అందుకంటుంది, బలహీనమైన వాటికి బలమైన మేత, బలిసిన వాటికి శిక్ష అనే మేత. బలహీనులకి గద్దెంపు మాటలు ఇంకా భక్తిని పుట్టిస్తాయి. బలిసిన వారికి అంటే విర్రవీగు మనస్తత్వం కలిగిన వారు అంటాడు పౌలు గారు. బలిసినవంటే చాలామంది అనుకోండి లావుగా ఉన్నవాళ్ళు బలిసిపోయిన వాళ్ళని కాదు, లేకపోతే సన్నంగా ఉన్నవాళ్ళు చిక్కిపోయిన వాళ్ళని కాదు. వాక్యమర్మం ఏమిటంటే విర్రవీగే తత్వం, అంటే ఎన్నిసార్లు చెప్పినా లోబడరు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడిని దీపమో ఏ చీకట్లో? కారు చీకటి. అంటే కాకిలు దూరని కారు అడవి, దిక్కు మొక్కు లేని చోట
ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు చెప్పుచున్న మాట, విన్న మాట చేత నీవు దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి తప్ప విడవబడిన వారుగా ఉండకూడదు, చెదరిపోయిన వారుగా ఉండకూడదు. రక్షించబడిన వాడు ఏ మాటల చేత రక్షించబడ్డాడో దానిని నెమరు వేసుకోవాలి. మన ఇంట్లో అందరికీ పాడు ఉంటుంది, పల్లెటూరులో ఎక్కువ. నువ్వు మేత వేసినప్పుడు అది గబగబా తింటుంది, ఖాళీగా ఉన్నప్పుడు గేదెలన్నీ కూర్చొని మీటింగ్ వేసుకుంటాయా? వేసుకోవుగా, నెమరు వేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ సంపూర్తిగా ఆహారం తినేసి వెళ్తారో, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు చెప్పిన ఆ మాటలు ఏంటో ఒకసారి రివ్యూ చేసుకుందాం, రీకాల్, జ్ఞాపకం చేసుకున్నవాడు నా ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకున్నవాడు, జ్ఞాపకానికి తెచ్చుకున్నవాడు, గుర్తు చేసుకొని ఆ మొదటి ప్రేమ. అందుకనే ప్రకటన గ్రంథములు అంటాడు ఆయన, నువ్వు మొదటి ప్రేమ వదిలేయకో, నువ్వు మొదటి ప్రేమ వదిలెత్తువని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. తప్పులు మోపించుకోక, ఇక్కడ అన్ని ఒప్పులు నేర్చుకొని, ఇక్కడ అన్ని అభిషేకించబడి, ఇక్కడ ఇంత గద్దింపు మాటలు దైవజనుల చేత గంటలు తరబడి మాటలు విని నువ్వు చల్లారిపోతే ఏం ప్రయోజనం? అందుకని అంటారు, మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారంగా మిగిలిపోతావా? నా ప్రియ దేవుని సంగమా, కొన్నిసార్లు కొన్నింటిని చూసి దేవుడు అన్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన ఎన్ని కార్యాలు చేశాను, ఇదే కార్యాలు తూరు సీదోనులో చేసి ఉంటే ఆ పట్టణం అంతా రక్షించబడును. ప్రియ సహోదరి సహోదరుల, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఇంకేమంటాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సు. మారు మనస్సు, మాయలు చేసే మనసు పోయి దైవ చిత్తానుసారమైన వాక్యంతో ఏమొచ్చిందంట? మారు మనస్సు కలగజేసెను. ఈ మారు మనస్సు దుఃఖమును, గమనించండి, అంతకుముందేమో దుఃఖం వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చిన కంటే దుఃఖం రాదంట. ఏమవుతుందంట? ఇంకొక మెట్టు. నీటి బాప్తిసం పొందిన వారు అగ్ని బాప్తిసం పొందాలి. అగ్ని బాప్తిసం పొందిన వారు అన్య భాషల్లోకి రావాలి. అన్య భాషల్లోకి వచ్చిన వారు వాటి అర్థాలు తెలుసుకునే స్థితిలోనికి వెళ్ళాలి. వాటి అర్థాలు తెలుసుకున్న వారు ప్రవచనాలు పలకగలిగే ధన్యతను రావాలి. మంచి ఫలములు ఫలించుడి, ఆత్మవరములు రుచి చూడుడి. నువ్వు ఇలాగే ఉండిపోతే, నేను రాసిన ఆ 2 చరణాలు ఉంటాయి పాటలో, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో ఫలించాలి. నాటబడిన నీవు అంజూరపు చెట్టులా ఉండిపోకూడదు. ఈ రక్షణార్థమైన మారు మనసులో ఏముండదంట? దుఃఖాన్ని పుట్టించదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నేను చూస్తాను సంతోషంగా. నాన్న పట్టుకొని గాలిలోకి ఎగరేస్తే పిల్లోడు భయపడతాడా? బిలీవింగ్ ఏంటి? మా నాన్న ఉన్నాడో నన్ను పట్టుకుంటాడు, మా అమ్మ ఉంది నన్ను పట్టుకుంటాడు. నిన్ను పట్టుకుని రక్షణలోంచి బయటికి తెచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడడు, వదలడు. ఈ మనసులో ఏమంటదంటే దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము, గమనించండి, దేవుడు దుఃఖములోంచి సంతోషంలోకి తీసుకొచ్చాడు. నువ్వు ఈ సంతోషాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్తే చస్తావని అర్థం. మొక్కసూటిగా చెప్పాలంటే
లోకపు అలవాట్లకు వెళ్ళిపోయి లోకపు నటనలు మరలా నేర్చుకుంటే దేవుడు అంటున్నాడు, ప్రియులారా మీరు ఖచ్చితంగా ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి నివారణకైన ప్రతివాదనను, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తను, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించెనో. ఎన్నున్నాయి అక్కడ? ఎన్నున్నాయి? లెక్కేటర్ చదివితే బాగా ఊకట్టారు కానీ ఎన్నున్నాయి చెప్పండి. ఇప్పుడు చూసిన వాళ్ళని చెప్పండి కనీసం ఎన్నున్నాయి అక్కడ? ప్రియులారా గమనించండి, దేవుని చిత్త ప్రకారం 7 అంశాలు, 7 అంశాలు నీ జీవితంలో ఎప్పుడూ ఉండాలి. అందుకని దేవుడు అంటున్నాడు, మొదటిదిగా ఏమంటున్నాడు? జాగ్రత్త ఉండాలి. ఎందుకని? తెల్ల బట్టలు వేసుకున్నవాడు ఏం చేస్తాడు? ఎక్కడైనా కూర్చుంటే మురికి అవుతుందేమో. దానికి మొదటి ఉదాహరణ దుష్టుల ఆలోచన చెప్పున అపహాసకులు కూర్చుండే చోట బాప్తిసం పొందినవాడు పని ఏంటో తెలుసా? ఇక లోకంతో పని లేదంటే అందరితో మాట్లాడొద్దని కాదు, నీ మాటలో, నీ చూపులో, నీ ఆలోచనలో దేవుడు చూస్తున్నాడని ఒక నిర్ణయం రావాలి. జాగ్రత్త. ఎందుకని? అయ్యో నాకు ఒక దేవుడు ఒక ప్రత్యేకమైన వస్త్రం ఇచ్చాడు, ఇది మురుకవ్వకూడదు. అందుకని అంటాడు, మూర్ఖులకు ఈ తరము నుండి నువ్వు వేరయ్యావు, ఈ లోకము నుండి ప్రత్యేకపరచబడ్డావు. ఈ ప్రత్యేకతను నిలబెట్టుకో. ప్రియ దేవుని సంగమా, బాప్తిసం పొందిన తర్వాత నేను అందరికీ చెప్తాను, బైబిల్ మొదటి నుంచి ప్రారంభించు. ఒకవేళ దాన్ని కంటిన్యూగా చదువుతున్నావో దాన్ని పూర్తి చేయి. నీ దేవుడేంటో తెలవాలంటే నీకు జాగ్రత్తను చెప్పేది దేవుని వాక్యమే. ఇంకా ఏమంటాడు? ఎట్టి జాగ్రత్త, దోష నివారణ. ఒకవేళ రక్షణలో ఉండి కూడా నీకు దోషం అని అనిపిస్తే నివారణ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే నివారణ. నీ రక్షణకి తెగులు వచ్చిందంటే నువ్వు మోకరించాలి. నీ విశ్వాసం బలహీనమవుతుందంటే మోకరించాలి, వాక్యాన్ని చదవాలి, దైవ సేవకుల సలహాను తీసుకోవాలి. అయ్యా ఇదిగో నేను రక్షణ విషయం ఎందుకు వెనకబడిపోయాను, మరలా నన్ను బలపరచండి, నన్ను సరిచేయండి. ప్రియ దేవుని సంగమా, మూడవదిగా ఆయన మరలా తెలియచేస్తున్నాడు, నా ప్రియులారా, ప్రతివాదన. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీతో వాదన చేసేవాళ్ళు చాలామంది పుడతారు. వాదనలకు దూరంగా ఉండు, వాదనలకే దూరంగా ఉండు. ఎందుకని? నువ్వు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డావు. జ్ఞానోదయం అయ్యిందని చెప్పొచ్చు, మానవ భాషలో చెప్పాలంటే జ్ఞానోదయం అయ్యింది. నువ్వు ఇక లోకము నుండి ప్రతివాదనకు ఎంతమంది చెడగొట్టిన వాళ్ళు లేరు? బాప్తిసం పొందిన వాళ్ళు కూడా సినిమాలకి, షికారులకి, పనికిమాలిన పనులకు తీసుకెళ్ళిన వాళ్ళు లేరా? అటువంటి విషయాల్లో జాగ్రత్త. ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు, ప్రియులారా, ఎందుకంటే ఆగ్రహము, బాప్తిసం పొందిన తర్వాత కొన్ని విషయాల కోపం రాకూడదు. కొన్ని విషయాల కోపం రావాలి, కానీ పాపం రాకూడదు నీ దగ్గరికి. కోపపడడు కానీ కొంతమంది అంటారు, ఆ కోపంలో ఏం చేశానో నాకు. అలాంటి దేవుడు ఊరుకుంటాడా దేవుడు? కోపం ఉండాలి. సూర్యుడు అస్తమించేసరికి కొంతమంది ఉంటారు, అమ్మ నాన్న బతిమాలిన కోపం దిగదు. కొంతమంది మహాతల్లులు ఉంటారు, అలిగారంటే ఇంకా భర్త ఏం చేయాలో తెలియదు, ఉన్న జుట్టు వీక్కోవాలి.
ఇప్పుడు ఫ్రీ బస్సులు ఏమనంటే చాలా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? అమ్మని చూసి వస్తామంటున్నారు. మన ఈ మధ్యన కోర్టు ఒక జీవో ఇచ్చింది, మరి అది ఉత్తదో నిజమో నాకు తెలియదు కానీ, భర్త పర్మిషన్ లేకుండా అత్తమని పుట్టింటికి వెళ్తే జైలు శిక్ష అంట. కోర్టు నుంచి వచ్చింది ఆ నోటీసు. మరి అది ఉత్తదో నిజమో తెలియదు కానీ ఈ మధ్య స్టేటస్లో ఎక్కువ కనబడుతుంది అన్నమాట. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆగ్రహం. బాప్తిసం పొందిన వాళ్ళలో నా ప్రియులారా ఈ మార్పులన్నీ ఉండాలి నీలో. ఇవన్నీ ఇక నుండి పాటించాలి. నువ్వు విశ్వాసం అనే పునాదిని వీటన్నిటిని బట్టి కట్టుకుంటూ, కొన్ని చోట్ల కొన్ని అంశాలు చెప్పాడు, అన్ని చెప్పి అమర్చుకో, దయను అమర్చుకో అంటాడు ఆయన. ఆగ్రహం ఉండకూడదు. ఇంకేమంటున్నాడు? నా ప్రియులారా ఎట్టి భయము. దేవుడంటే 24 గంటలు ఏముండాలి? భయం ఉండాలి. బాప్తిసం పొందేసుకున్న తర్వాత కూడా చీకట్లో వెళ్ళటానికి భయం అన్నావంటే ఇన్ని దేవుడు వెళ్తున్నాడో దెయ్యం వెళ్తుందో ఆలోచించుకో. ఒంటరిగా ఉండమంటే నా ప్రియులారా ఇంకా ఏమంటున్నాడు? ప్రియులారా ఏమంటున్నాడు? అభిలాష. ఇందాక చెప్పానే, ఒక్కొక్క మెట్టు ఎదగాలి. అభివృద్ధి, లక్ష్యాన్ని చేరుకోవడం. విశ్వాసములో దేవుడు చూపించిన ఈ వాగ్దానాలను నువ్వు పట్టుకొనగలిగితే, పాటిస్తే, దేవుడు అంటున్నాడు వేవేల తరముల వరకు కృప చూపిన దేవుడు నీ పక్షంగా నిలిచి ఉంటాడు. పాట ఉంది కదా, ముందును వెనకను నన్ను. వచ్చా పాట? వచ్చిన వాళ్ళు తీసి మౌత్ తీసుకుని పాడితే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా దేవుని ఇచ్చినటువంటి ఆ వాగ్దానములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళితే ఆయన అంటాడు, ప్రియమైనటువంటి సోదర, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరియున్నావు రాజా, బాగుగా ఎరియున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూచిన దేవుడు, నీ కుడి ఎడమల నిన్ను ఆవరించిన దేవుడు, నిన్ను పిండముగా ఉండగానే చూచిన దేవుడు ఈ రాత్రి చెప్తా ఉన్నాడు. నా ప్రియులారా బాప్తిసం పొందిన తర్వాత విశ్వాసులైన వారు, హల్లెలూయా, ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, విశ్వాసంలో ఎదుగుతున్నవారు, విశ్వాసంలోకి వచ్చిన వారు, నా ప్రియులారా నీ పంటెంత? 30దింతలుగా ఉన్నావా? 60దింతలుగా ఉన్నావా? 100ంతల్లోనికి వచ్చావా? కొంతమంది ఏజ్కెళ్ళు 4 కొలతలు చెప్తాడు, చీలమండల్లోకి వచ్చి ఆగిపోతారు. నేను బాప్తిసం పొందేసుకుని క్రైస్తవుని అయిపోయాను, ఇక నాకేమీ ఏం పర్లేదు ఇక నేను. కొంతమంది ఏమో పర్లేదు, ఓపుకున్నంత వరకు ఏదో కొన్ని రోజులు ప్రార్థన చేశాను, మోకాళ్ళు లోతు వరకు వచ్చాను, పర్వాలేదు. మరికొందరేమో మలలోతు వరకు వచ్చారు. క్రీస్తుని అంగీకరించిన వాడు ఎక్కడ వరకు వచ్చి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన చెప్పినటువంటి ఆ మాటలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనటువంటి సోదరులారా, ఆసక్తి. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, ఆసక్తి విషయంలో మాంజులు కాక. మొదట్లో ఉన్న భక్తి తర్వాత ఏమొస్తుందంట? బద్ధకం వచ్చిందంట. ఆసక్తి అనేది చల్లారిపోకూడదు.
అభిలాష అనేది ఆగిపోకూడదు. దేవుని ఎదుట నిన్ను నడిపిస్తున్నటువంటి ఆ దేవుని ప్రణాళికను ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలి? కనిపెట్టుకుంటూ ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ప్రతిదండన ఏమంటాడు? ప్రతిదండన మీలో ఎట్టి ప్రతిదండన మీలో పుట్టించునో చూడుడి. అన్నీ తెలిసి ఇన్ని కార్యాలు చూసిన పౌలు గారు ఒక మాట రాస్తారు. మాటలతో రావాలనుకుంటున్నారా, బెత్తంతో రావాలనుకుంటున్నారా? మాటలు వాక్యమైతే, బెత్తము దేవుని ప్రతిదండన, తీర్పు. ఇన్ని తెలిసి ఇన్ని అంగీకరించి ఈ విధముగా కూడా నువ్వు దేవుణ్ణి కలిగి ఉండి నువ్వు ఎదిగితే ఆయన అంటాడు ప్రియులారా. ఎందుకంటే ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని ఎక్కడ రుజువుపరుచుకోవాలి? ఓ రోజు సింహాసనం దగ్గర నిలబడతాంగా, వరుస వస్తుందిగా, టైం వస్తుందిగా. ఆ టైం వచ్చినప్పుడు ఈ లక్షణాలన్నీ ఉంటే, ఈ పట్టుదలతో వీటన్నిటినీ పాటిస్తే దేవుడు అంటున్నాడు, రుజువుపరుచుకున్నాం, బల మంచి విశ్వాసి, బల మంచి సేవకుడా. రక్షణ కప్పెట్టేసుకుంటే అది వడ్డీ అవ్వదు. నేను అందుకని చెప్తాను, ఎన్నోసార్లు ఈ మాట చెప్తాను, నీకోసం 100 మంది సేవకులు ప్రార్థన చేస్తే ప్రయోజనం కాదు. దేవుడు అదంతా రాశిగా పోషించుతాడు. అలాగా ఈ రాశి ఎవరిదా అని అసలు వ్యక్తి వైపు చూస్తాడు. ఈ వ్యక్తి కోసమేమో అందరూ ప్రార్థన చేస్తాడు, ఈడు మాత్రం అసలు లేనిది వడ్డీ రాదుగా. నీ ప్రార్థనకు దైవజనుల ప్రార్థన తీసుకొచ్చి దేవుడు కలుపుతాడు. నువ్వు మొరపెట్టక అలా ఉండిపోతే ఆ ప్రార్థనలు అలాగే ఉంటాయి. నేను అందుకని చెప్తాను, ప్రార్థన కాలాన్ని నిర్ణయిస్తుంది. ప్రార్థన కాలాన్ని నిర్ణయిస్తుంది. అందుకని ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి, యథార్థత కలిగి, నా ప్రియులారా, దేవుని గురించి నిరీక్షణ కలిగి ముందుకు సాగాలని తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే 8వ అధ్యాయము నేను ముగించబోతున్నాను సమయాన్ని బట్టి. నా ప్రియమైనటువంటి సోదరులారా, 8వ అధ్యాయము 21వ వచనము, యాలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా. నీ ఆలోచన విధము మనుష్యుల దృష్టికిని దేవుని దృష్టికిని యోగ్యమైనదిగా ఉండాలి అని ఖచ్చితంగా తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి సోదరులారా. బాప్తిసం పొందిన తర్వాత నా ప్రియులారా 11 నుంచి 13 వచనాల్లో కూడా కొన్ని మాటలు చెప్తారు. కావున తలపెట్టుటకు సిద్ధ మనస్సు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినదియే ప్రీతికరము, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని చెప్పుటలేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. నీకు కలిగిన దాంట్లో నీ సిద్ధ మనస్సులో ఏ మనస్సు కలిగి ఉన్నావో, ఏ ఆలోచన కలిగి ఉన్నావో. ఎందుకంటే కార్యము నెరవేరుస్తున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్తున్నాడు, మొదట ఒకడు సిద్ధ మనస్సు కలిగి ఉంటే శక్తికి మించింది కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం. నా ప్రియులారా, నేను రాత్రి కూడా మాట చెప్పాను, మీరు ఇవన్నీ తీసుకుని వస్తే దేవుడికి సంతోషం కాదు. మారు మనస్సుతో చేసి
హృదయ అర్పణ తీసుకొని రావటమే దేవునికి ప్రాముఖ్యత, దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం ఆ మాట. ప్రియులారా, ఎందుకంటే ఆ మాట మరలా నేను ఒక్కసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నా ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్పినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, ఆయన అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో, రాత్రికాల సమయంలో ఆ మాటను చదివి మరొక్కసారి చదివి నేను ఈ సమయాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రియులారా, 12వ అధ్యాయం 14వ వచనం, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు. ఏం కోరుతున్నాడు దేవుడు? నువ్వు కావాలి దేవునికి, నీ కుటుంబం కావాలి, నీ గ్రామం కావాలి, నీ ఇంటిలో నుంచి ఏ ఒక్కరూ తప్పిపోకూడదని నిరీక్షణ కలిగి దేవుడు ఉన్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, బాప్తిసం పొందిన యవ్వన బిడ్డలారా, ఇదిగో కట్టుకునే విధానములో, ప్రార్థించే విధానములో దేవుని ఎదుట సన్నద్ధుడివై ప్రతి కార్యాన్ని సత్కార్యముగా, ఇప్పుడు సత్యములోకి వచ్చారు, బాప్తిసమనే సత్యములోనికి వచ్చావు, ఇక్కడ ఆగిపోకు, సత్యములో నుండి సర్వసత్యములోనికి రా, బాప్తిసం నుంచి పరిశుద్ధతలోనికి రా, పరిశుద్ధతలోని ఎదుగుతూ ఉండు. ఈ వాక్యం అనే పాలను తాగి, ఈ వాక్యం అనే బలాన్ని పొందుకొని ఎదిగి వర్ధిల్లుడు నా కుమారుడా అంటాడు. నువ్వు అన్ని కార్యాలలో బహుప్రియుడవై వర్ధిల్లు అంటాడు ఆయన. కనుక అట్టి రీతిలో మీరందరూ సిద్ధపడాలని ప్రభు పేరిట ఈ మాటలను తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసి అయ్యగారికి సమయం ఇస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, కృపనిచ్చు దేవుడవు నీవే, బలపరచు దేవుడవు నీవే. ఈ రాత్రి మేము ఎట్టి క్రియలలో మేమున్నామో, ఎట్టి నడవడికల్లో ఉన్నామో, ఎట్టి ఉద్దేశాల్లో మేము సాగుతున్నామో, ఇదిగోనైనా రక్షించబడక మునుపు, రక్షించబడిన తర్వాత కావలసిన బలము ఏదై ఉన్నదో మీరు మాకు తెలియచేశారు. ఇదిగోనైనా తండ్రి, నా వెనుక నిలబడుతున్న దైవజనులను మీరు ఇంకా బలమైన ఆత్మశక్తితో నింపి మాకును కావలసిన ఆ వాక్కును అనుగ్రహింపచేసి బలపరిచి సిద్ధపరిచి నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థనా మనవులు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.